నాకు సాయం చేయండి, ప్లీజ్ హెల్ప్ మీ, నాకు సాయం ప్లీజ్ చేయండి, హెల్ప్ మీ, నాకు సాయం చేయండి. దెన్ ఐ విల్ గో టు బాస్. అప్పుడు నా యజమాని దగ్గరికి వెళ్తాను. ఆల్ మై ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్. నా యొక్క సమస్యలన్నీ పోతాయి. బాస్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్. యజమాని సమస్యలు పోతాయి. ఐ విల్ కమ్ అవుట్. నేను బయటకు వచ్చేస్తాను. దిస్ ఇస్ కాల్డ్ వెయిటింగ్ అపాన్ హిమ్. ఇది దేవుని ఎదుట ఎదురు ఓ చూడటం. పేరెంట్స్, ఓ తల్లిదండ్రులారా, ఓ యంగ్ పీపుల్, ఓ యవనస్తులారా, హౌ మెనీ టైమ్స్ యు వెయిటెడ్ అపాన్ ద లార్డ్. ఎన్నిసార్లు మన దేవుని ఎదుట వేచి ఉన్నాం. దెన్ యు గెట్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. అప్పుడు నువ్వు పునరుద్ధాన శక్తిని సపోజ్ పొందుతావు. యు ఆర్ రైటింగ్ ఎగ్జామ్స్, ఉదాహరణ పరీక్ష రాస్తున్నావేమో, బాగా చదివావేమో, బట్ నో కాన్ఫిడెన్స్, నీకు ధైర్యం లేదా, యువర్ ఫాదర్ కెనాట్ హెల్ప్, నీ యొక్క తండ్రి సహాయం చేయలేడు, మదర్ కెనాట్ హెల్ప్, నీ తల్లి సహాయం చేయలేదు. దెన్ యు గో టు హిమ్. ఆయన దగ్గరికి వెళ్ళు. లార్డ్ ఐ హావ్ స్టడీడ్, ప్రభువాని బాగా చదివాను, I have learnt. అని నేర్చుకున్నా, నథింగ్ ఈజ్ ఇన్ మై బ్రెయిన్, నాకేం గుర్తున్నట్లా, ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్, అంతా శూన్యంగా ఉంటుంది మైండ్ లో. ప్లీజ్ హెల్ప్ మీ, దయచేసి ఐ సహాయం వెయిట్ చేయి. అపాన్ యు, నీ ఎదుట గివ్ మీ ద వేచి పవర్ ఆఫ్ ఉంటున్నా. రిజరెక్షన్. నీ పునరుద్ధాన బలం ఐ నాకు హంబుల్ మై సెల్ఫ్, నన్ను నేను టేక్ తగ్గించుకుంటున్నా. అవుట్ ఆల్ అన్విడినెస్. నాలో ఉండే ఐక్యతను I తీసేయి. am coming unto the sprinkling of the precious blood. నీ యొక్క ప్రశస్తమైన రక్తం యొక్క ప్రోక్షణకు తీసుకొస్తున్నా. Lord will help you. దేవుడు సహాయం చేస్తాడు. So one pastor is telling like this. ఒక పాస్టర్ గారు A Catholic pastor in the church is telling like this. ఒక క్యాథలిక్ పాస్టర్ ఆ చర్చిలో విధంగా చెప్తున్నారు. Lord Jesus Christ will see you as hero when you are zero. ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను గొప్ప వ్యక్తిగా చూస్తారు ఎప్పుడంటే నువ్వు నేను ఏమి లేని వాడును ఆయన దగ్గరికి వచ్చినప్పుడే. I am again repeating the sentence. Lord sees you as hero when you are zero. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక గొప్ప హీరోగా నేను చూడాలంటే నువ్వు ఎప్పుడు కూడా నేనేం లేని వాడని ఆయన దగ్గరికి రావాలి. This is very important. ఇది చాలా ప్రాముఖ్యం. This is the meaning of what you call Isaiah 40:29. యెషయా గ్రంథం 40:29 వచనం యొక్క అర్థం ఇదే. Then Acts chapter 6 verse 9 please. తర్వాత అపోస్తల కార్యములు 6:9 వచనం. Yes. For this you require faith, grace and Holy Spirit. దీని కొరకు విశ్వాసము, పరిశుద్ధత, తర్వాత కృప అవసరమైనది. Please read that brother. అప్పుడు లిబెర్తలనబడిన సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియుల సమాజంలోను, కిలికియ నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి గాని మాటలాడేందు అతడు అగపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. In Telugu it is there faith, grace and Holy Spirit. ఇక్కడ తెలుగులో In English it is faith, grace and Holy Spirit. It is also there in 8వ వచనంలో, I think it may be here and above or below. 8వ వచనంలో స్టెఫను కృపతోను బలముతోను నిండిన వాడై. You see? So we require faith and grace and the anointing of the Holy Spirit. కాబట్టి మనకి కృప కావాలి, పరిశుద్ధాత్మక అభిషేకం కావాలి, విశ్వాసం కావాలి. You might have observed as well, we pray the Trinity always. మనం ఎప్పుడైనా ప్రార్థించడం గమనించారా? మనం ఈ యొక్క త్రిత్వంలోనే ప్రార్థిస్తాం. What you should ask? మనం ఏం అడగాలి? Lord, give me faith. ప్రభువా నాకు విశ్వాసం తెచ్చి. Faith is the fruit of the Spirit. ఈ యొక్క ఆత్మ ఫలాల్లో ఒక ఫలం ఏంటంటే విశ్వాసమే. You can't get faith unless you have belief. నువ్వు విశ్వాసం, నీకు నమ్మకం లేకుండా ఒక విశ్వాసం రాదు. Belief is yours. నమ్మకం నీ వంతు, faith is God's. దేవుని వంతు విశ్వాసం నీకు పుట్టించడం. There are many references in Bible. అనేకమైనటువంటి many miracles happened. అనేకమైన అద్భుతాలు జరిగినాయి because of belief. ఈ యొక్క నమ్మకాన్ని బట్టే. This Timaeus of Bartimaeus, and he was a blind fellow sitting on the side of the road. బర్తిమయి తోమా, Timaeus and Bartimaeus. తీమయి బర్తిమయి ఆ వ్యక్తి గుడ్డివాడు. ఆయన రోడ్డు మీద పక్కన కూర్చున్నాడు. Lord Jesus Christ was going. ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్తూ ఉన్నారు. So much crowd was going. అనేకమైన జనసందోహం ఉంది. He slowly asks one fellow. ఒక వ్యక్తి అంటాడు నిదానంగా. This fellow is asking one fellow. ఈ యొక్క వ్యక్తి అడుగుతున్నాడు. He is a blind fellow. అతను గుడ్డివాడు. Sir, who is going? అయ్యా ఎవరు వెళ్తున్నారు? Jesus of Nazareth. నజరేయుడైన యేసు వెళ్తున్నారు. He is asked another fellow also. అప్పుడు వేరే వ్యక్తిని అడుగుతున్నాడు. Sir, who is going? ఎవరు వెళ్తున్నారయ్యా? Jesus of Nazareth. నజరేయుడైన యేసు వెళ్తున్నాడు. He stood up and cried so much. వెంటనే లేచి బిగ్గరగా ఏడుస్తా ఉన్నాడు. ఓ thou son of David. ఓ దావీదు కుమారుడా. Thou son of David. దావీదు కుమారుడా. Again and again. మాటిమాటికి. So many are what you call making noise, but Lord Jesus Christ heard this noise only. ఆ జనసందోహం ఎంతో కేకలేస్తున్నారు కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇతని యొక్క కేక విన్నాడు. What is this? What is the secret? దాని అర్థం ఏంటి? దాని రహస్యం ఏంటి? Belief, the signal of a belief goes faster than
any communication. ఆ యొక్క నమ్మకం ఉంచి ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో ఆ వేగం ఇంకా అన్నిటికంటే వేగంగా వెళ్తుంది. God responds immediately. అప్పుడు దేవుడు త్వరగా The ప్రతిస్పందిస్తాడు. greater your belief, greater God's response. నీ యొక్క నమ్మకం ఎంత ఎక్కువగా ఉంటే దేవుని యొక్క ప్రతిస్పందన అంత ఎక్కువగా ఉంటుంది. For this you require the power of resurrection. దీనికి పునరుద్ధాన శక్తి అవసరం, Requires grace. దేవుని యొక్క కృప అవసరం, Requires anointing of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం What అవసరం. you have to do? నువ్వేం చేయాలి? Lord, help me to believe you in all circumstances. ప్రభువా నిన్ను అన్ని విషయాల్లో నమ్మునట్లు సహాయం చేయని ప్రార్థన చేయాలి. Please bestow me the grace. ప్రభువా దయచేసి నీ కృప కుమ్మరించు. Oh Holy Spirit God, you anoint me. పరిశుద్ధాత్మ దేవా నన్ను అభిషేకించు. Then you become wise fellow. అప్పుడు నువ్వు బుద్ధివంతుడు అవుతావు. Any decision you take, it will be successful. ఏ తీర్మానం తీసుకున్నా It అది requires the విజయవంతమవుతుంది. power of resurrection. అది పునరుద్ధాన శక్తి కావాలి. Thirdly, మూడవది you see Romans chapter 15 verse 18 to 19. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 18 నుంచి 19 వరకు మనం చూస్తాం. Yes. It is written, the power of the word of God, it is written. Only I have taken one word, please. అక్కడ దేవుని వాక్యం యొక్క శక్తిని చూస్తాం. Please read, brother. Romans chapter 15, 18 to 19. ఎలాగనగా అన్ని జనులు విధేయునగునట్లు వాక్యము చేతను క్రియ చేతను Yes. గురుతుల బలము That's all, చేతను. brother. I don't want to read more because time is up. So, the greater you read the word of God, the greater you are bestowed with power of resurrection. దేవుని వాక్యాన్ని ఎంత ఎక్కువగా చదివితే పరిశుద్ధాత్మ యొక్క శక్తి లేకపోతే పునరుద్ధాన శక్తిని నీకు అంత ఎక్కువగా You వస్తుంది. take lot of time to take bath and to take wash you, and ladies always what you call stand near the mirror till the mirror breaks. అనేక సార్లు నిన్ను నువ్వు అలంకరించుకున్నట్లో నిన్ను నువ్వు శుభ్రపరచుకోవట్లో చాలా సమయం కేటాయిస్తూ ఉంటావు. No time. మీకు సమయం ఉండదు. And you go, take bath and dress up yourself and demands your mother to put the carriage ready, I have to go. అంత బట్టలు వేసుకుని సిద్ధపడి నీ యొక్క భార్యని తల్లిని అడుగుతూ ఉంటావు, నాకు క్యారేజ్ సిద్ధపరిచి వెళ్ళాలి త్వరగా అంటావు. And you again and again go to mirror. Ladies, they say, okay. When you go, stand in the bus stand, everything goes to dust. ఆ యొక్క అద్దం ముందు అది పగిలిపోయేంత వరకు తయారవుతూనే ఉంటావు. ఆ బస్ స్టాండ్కి వెళ్తే నీ ముఖం మీద ఉండే దుమ్మంతా, ఆ బస్ స్టాండ్లో ఉండే దుమ్మంతా నీ ముఖం మీద ఉంటుంది. But they are worried. అయితే వారు చింత కలిగి ఉంటారు. Then immediately Holy Spirit prompts you. అప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ నీకు తెలియజేస్తాడు, Lady fellow, read the word of God. నువ్వు వాక్యం చదువు వెధవా Then what అంటాడు. you say? అప్పుడు ఏం చెప్తావు? Mommy, bring the food. అమ్మా నాకు Tiffin, quickly. బ్రేక్ఫాస్ట్ ఇవ్వు త్వరగా. Then you open the Bible. ఆ బైబిల్ తీస్తావు. Praise the Lord. That's all. అయిపోయిందంట. Where is the power of the word of God? దేవుని యొక్క వాక్యం యొక్క శక్తి ఎక్కడుంది? You can speak to God and God should hear. నువ్వు దేవుడితో మాట్లాడాలి, దేవుడు నిన్ను వినాలనుకుంటావు. God wants to speak to you. Where is the time? దేవుడు నీతో మాట్లాడుకుంటే సమయం ఏది? Where is the power of resurrection? పునరుద్ధాన శక్తి ఏది? Where is the voice of God to be heard through the word of God? దేవుని యొక్క స్వరాన్ని వినాలనుకుంటే ఆశ ఏది? The power of resurrection comes reading, meditating and obeying to the word of God. The power of resurrection comes. పునరుద్ధాన శక్తి ఎట్లా వస్తుందంటే వాక్యాన్ని పఠించాలి, ధ్యానించాలి, దానికి విధేయత చూపించాలి, అప్పుడే పునరుద్ధాన శక్తి వస్తుంది. Sometimes these what you call girls in the house, ఈ యొక్క ఆడపిల్లలు ఇంట్లో ఉన్న Mommy, where you have kept my Bible? అమ్మా నా బైబిల్ ఎక్కడ పెట్టావంటారు. I don't read any other Bible other than my Bible. నా బైబిల్ తప్ప వేరే బైబిల్ Since that చదవను. is not found, అది దొరకలేదు కాబట్టి I don't read. I will read in the evening. నేను ఇప్పుడు చదవను, సాయంత్రమే చదువుతా. This is the reason. ఇది కారణం వాళ్ళది. Supposing your powder is not found, ఉదాహరణకు మీ పౌడర్ దొరకలేదు అనుకోండి, but you search like anything, అని ఏదో ఇంక అన్ని కోల్పోయిన దాని వల్ల ఎదుగుతావు, as though everything is lost. అన్ని పోగొట్టుకున్న దాని వల్లే. See, చూడండి, this is the importance. అది దాని ప్రాముఖ్యత. Then the fourthly, నాలుగోది you read the 2 Corinthians chapter 12 verse 9. 2 కొరింథీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. Yes. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. Many people think that I am very weak believer. చాలా మంది అనుకుంటారు నేను బలహీనమైన I don't విశ్వాసిని, have power. నాకు శక్తి లేదు, I always commit sin. నేను ఎప్పుడు పాపం చేస్తాను, I don't have power of I don't have power of prayer. ఆ యొక్క ప్రార్థన శక్తి లేదు, I don't give much timing. నేను ఎక్కువ సమయం I am ఇవ్వను, very weak. నేను చాలా బలహీనుడిని. They sit at the last chairs of the assembly. ఆ యొక్క అసెంబ్లీలో అక్కడ చివరి కూర్చుంటారు, They won't worship. వారు ఆరాధించరు, They won't pray. వారు ప్రార్థించరు. Lord, you know everything ప్రభు about నీకు me. తెలుసు అంతా, You know everything about me. నా గురించి నీకు అంతా తెలుసు కదా, Dirty fellow. నేను ఎంతో పాపిస్తుని, Okay, praise the Lord. ప్రార్థన They will చేస్తున్నాను. be like that only. ఆ విధంగా ఉంటారు. God wants a weak fellow only. దేవునికి బలహీనమైన వ్యక్తే కావాలి. God doesn't want a strong fellow. దేవునికి ఏదో బలవంతమైన వ్యక్తి అవసరం లేదు. So in all our weaknesses, మన బలహీనతలన్నిటిలో claim the grace of God. దేవుని యొక్క కృపను కోరుకోవాలి.
So you always should tell him, కాబట్టి నువ్వు ఈ విధంగా ప్రతిసారి Lord, చెప్పాలి, I am weak. దేవా నేను Make బలహీనుడు, me strong. నన్ను బలవంతంగా చెయ్యి, Pour out the power of resurrection in me, నీ పునరుద్ధాన శక్తి నాలో పోయి that I may love you, నిన్ను ప్రేమించినట్లు, I may praise you, నిన్ను I స్తుతించినట్లు, may worship you, నిన్ను I ఆరాధించినట్లు, may like you నేను ఇష్టపడినట్లు, so much that I don't like anything in my life. ఈ లోకంలో ఏది కూడా నాకు ఇష్టం వచ్చినట్లు కాకుండా నిన్నే నేను ఇష్టపడినట్లు సాయం చేయి. Tell that you are very weak, నేను ఎంతో బలహీనని చెప్పు, then God will make you strong. అప్పుడు నేను దేవుడు బలవంతంగా చేస్తాడు. Fifthly, ఐదవది Ephesians 1:19. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:19. Yes. This tells about the intercessory prayer. ఇది విజ్ఞాపన ప్రార్థన గురించి జ్ఞాపకం I చేస్తాం. am telling about the parents. ఈ తల్లిదండ్రుల గురించి చెప్తున్నాను. Till they go to school and till they return back, వారు స్కూల్కి వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు you should be go on praying for them whenever you get the time. నీకు సమయం దొరికిన కొలది వారి గురించి ప్రార్థన చేస్తూనే ఉండాలి. This is a intercessory prayer. ఇది విజ్ఞాపనతో కూడిన Till your ప్రార్థన. husband returns back, నీ యొక్క భర్త తిరిగి వచ్చేంత వరకు you should go on praying for your husband. నీ భర్త గురించి ప్రార్థన చేస్తూనే ఉండాలి. Till you return back from the office, నువ్వు తను ఇంటికి వచ్చేంత వరకు you should be praying continuously for your wife in the house. నీ భార్య గురించి నీకు సమయం దొరికిన కొలది ప్రార్థించాలి, Goes on praying. ప్రార్థిస్తూనే ఉండాలి. Lord says, you come to me again and again. నా దగ్గరికి మరలా రా అంటున్నాడు Him దేవుడు. that cometh unto me, I shall in no wise cast him out. నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రం త్రోసివేయను అంటున్నాడు. John's Gospel 5:24, it is there. యోహాను సువార్త I'm 5:24 not showing much references because of no time. రిఫరెన్స్ చూడట్ల సమయం లేని కారణం బట్టి. So your intercessory prayer helps your children, your family and your fellowship very strong. కాబట్టి నీ విజ్ఞాపన ప్రార్థన నీ కుటుంబాన్ని నీ సహవాసాన్ని ఎంతో బలవంతంగా ఉండేట్లు చేస్తుంది. Then power of resurrection will be poured upon you. అప్పుడు పునరుద్ధాన శక్తి నీ మీద పోయబడుతుంది. Then sixthly, ఆరవది 1 Peter, మొదటి పేతురు 1 Peter మొదటి పేతురు రాసిన పత్రిక 10 verse 10 and 11 please. 1 Peter 1:10 and 11. 1:10-11. Yes, brother. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చి. This I want to tell. Holy Spirit of Christ, it is there. క్రీస్తు యొక్క ఆత్మ. Yes. So we should always claim what you call the Holy Spirit guidance. మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును కోరుకోవాలి. The Holy Spirit of Christ. క్రీస్తు యొక్క ఆత్మను కోరుకోవాలి. There are many spirits in the world. ఈ లోకంలో అనేకమైన ఆత్మలు If ఉన్నాయి. I tell you about all this, ఇవన్నీ చెప్తే కనుక you really, so many dirty spirits are around us, you know. మనం చుట్టూ కూడా ఎంతో చీకటి శక్తులు దురాత్మల సమూహం ఉంది తెలుసా మీకు? When these Gentiles die, ఈ యొక్క అన్యజనులు చనిపోయినప్పుడు, those who doesn't have salvation, they die. ఎవరైతే రక్షణ పొందకుండా చనిపోతారో Last seconds God will open, see the full sight. వారికి చివరి క్షణాల్లో మొత్తం మనోనేత్రం తెరుస్తాడు. See, our sight is restricted. మన యొక్క కనుదృష్టి కొంతవరకే నియంత్రించబడింది. It is V2R, VIGBR, విబ్జిఆర్ అంటే violet to red. వైలెట్ నుంచి రెడ్ వరకు ఉంటుంది. For example, ఉదాహరణకి 3800 angstrom units to 7200 angstrom units only we can see. ఆ యొక్క కొలమానం ప్రకారం 380 3200 నుంచి 7800 అంతవరకు మనం చూడొచ్చు. ఆ వేవ్ లెంత్ we can see. ఆ యొక్క తరంగం మనం చూడొచ్చు. Less than violet we can't see. ఆ యొక్క వైలెట్ కంటే తక్కువ ఉండే కాంతిని మనం So చూడలేం. less than violet, ultraviolet, X-ray, gamma, all these things we can't see. దానికంటే కింద ఉండే స్థాయిలో అల్ట్రా వైలెట్, ఎక్స్రే, గామా ఇవన్నీ కూడా మన కిరణాలు చూడలేం. We can't see. వాటిని మనం చూడలేం. For example, ఉదాహరణకి Adam was sleeping. ఆదాము నిద్రిస్తున్నాడు అనుకోండి, Full, బాగా నిద్రపోతున్నాడు, గాఢ నిద్ర. he woke up. లేచాడు. So God has taken one rib and prepared Eve. తన ప్రకటనకు తీసి ఈ హవన్ తయారు చేశాడు. Then as soon as he got up, తర్వాత లేచిన తర్వాత, hey Adam, ఓ ఆదమా, I brought your wife. నీ యొక్క భార్యను తీసుకొచ్చాను, She is nice, no? చాలా బాగుంది కదా. Then Adam, what Adam did? అప్పుడు ఆదాం ఏం చేశాడు? He has put X-rays. అప్పుడు ఒక ఎక్స్రే He generated X-rays. ఎక్స్రేని పంపించాడు. అరే సేమ్ బోన్, అరే నా ఎముకే, సేమ్ కాంపోజిషన్, అరే అంతా Same flesh. అదే నా చర్మమే, I know she is bone of bones. ఓ నా ఎముకలోనే ఎముకామే. Why? ఎందుకు? Those days ఆ దినాల్లో Adam did not sin. అప్పటికే పాపం చేయలే ఆదాము. So X-rays he can produce. అప్పుడు ఎక్స్రేస్ తను Infrared he can produce. ఇన్ఫ్రారెడ్ రేస్, Gamma rays he can produce. ఆ గామా రేస్ He has got the speed greater than the speed of light. ఆ కాంతి కంటే వేగం ఎక్కువైన వేగం He used to roam around all planets. ఈ యొక్క గ్రహాలన్నింటినీ కూడా చుట్టి రాగల శక్తి ఉంది తనకి. The other day when we want to land the moon, we have taken 45 days. మనము ఆ చంద్రుడి మీద వెళ్ళాలన్నప్పుడు 45 రోజులు పట్టింది.
For Adam, 1 second. అయితే ఆదాముకు ఒక సెకనే. So great, powerful in those days when Adam was born. అటువంటి గొప్ప శక్తివంతమైన వ్యక్తిగా Very powerful race. ఎటువంటి గొప్ప శక్తివంతమైన కిరణాలు ఉన్నాయి. When we have sinned, మన పాపం చేసినప్పుడు our sight is restricted. మన యొక్క కన్ను దృష్టి నియంత్రించబడింది. We can't hear sounds. మనం కూడా అన్ని శబ్దాలు వినలేం. 20 to 20,000 decibels only we can hear. 20 నుంచి 20,000 డెసిబెల్ హెడ్స్ వరకు మనం Less వినగలుగుతాం. than 20 decibels we can't hear. తర్వాత 20 కంటే తక్కువ వినలేం. More than 20,000 we can't hear. 20,000 దానికంటే ఎక్కువ ఉంటే Why మనం I am వినలేం. telling? కారణం ఏంటి? When Gentiles die, ఎప్పుడైతే అనుజులు God will చనిపోతారో little bit fraction of second open their sight. వారి యొక్క కన్ను దృష్టి కొన్ని నిమిషాలు కొన్ని సెకండ్లు ఓపెన్ చేస్తాడు. They cried loudly, "Amma," because all devils are around. అప్పుడు వారు దురాత్మలు అన్నింటినీ దయ్యాలన్నీ చూస్తారు కాబట్టి ఎంతో భయపడి ఏడుస్తారు, They die. చనిపోతారు. Such is the plight. అటువంటిది పర్యవసానం. Such evil powers are there. అటువంటి దురాత్మ శక్తులు ఉన్నాయి ఇక్కడ. So whereas అయితే in our case, మన జీవితంలో we should ask, మనం ఏమని all అడగాలి? these bloody powers will never work upon us. ఈ దురాత్మ శక్తులు ఎప్పుడు కూడా మన Power of the Holy Spirit of Christ. పరిశుద్ధాత్మ యొక్క క్రీస్తు యొక్క ఆత్మ You should request that. మనము దాన్ని In కోరుకోవాలి prayer. ప్రార్థనలో. Then you get the power of resurrection. అప్పుడు పునరుద్ధాన శక్తిని పొందుకుంటాం. So when we are resurrected, ఎప్పుడైతే మనం పునరుద్ధానం in the చెందుతామో 1,000 years of reign, ఆ 1000 పరిపాలనలో from cosmic rays to the beyond anything we can see. ఆ ఎటువంటి కిరణాలైనా సరే మనం చూడవచ్చు అక్కడ. If you call from here, ఇక్కడ నుంచి పిలిస్తే Lord sitting in the Jerusalem, he can listen to you. యెరూషలేములో ఉన్నటువంటి ఆ యొక్క దేవుడు నిన్ను పలకరిస్తాడు. Within no time you can reach Saturn. ఒక క్షణంలో సాతాను దగ్గరికి వెళ్ళొచ్చు. You can enter through black hole and go to another galaxy. ఒక బ్లాక్ హోల్ నుంచి వేరే గెలాక్సీలోకి వెళ్ళిపోవచ్చు. When during the 1,000 years of reign. ఇవన్నీ ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో జరిగేది. Then the women will not give children in the 1,000 years of reign as they are toiling for 9 months here. ఇప్పుడు ఇక్కడ ప్రసవ వేదన పడుతున్నట్లు వారు అక్కడ పిల్లల్ని కనరు. In the 1,000 years of reign, అక్కడ 1000 ఏళ్ల పరిపాలనలో we are different. మనం వేరేగా ఉంటాం. Nature is different. ఆ ప్రకృతి వేరే ఉంటుంది. Oh, what a joy! ఎంత గొప్ప సంతోషం. What a glorious calling we have. ఎంత మహిమగల పిలుపు. What a high calling we'll have. ఎంత ఉన్నతమైన పిలుపు. Do you want that joy today? అటువంటి సంతోషం నీకు కావాలా? Do you want that life today? అటువంటి జీవితం నీకు కావాలా? Do you want that what you call that నిరీక్షణ today? అటువంటి నిరీక్షణ నీకు కావాలా? Accept the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించు. ఓ విశ్వాసి, claim the power of resurrection. పునరుద్ధాన శక్తిని అనుభవించు. You will be a miraculous person in this world. అద్భుతమైన వ్యక్తిగాను ఉంటావు. May God bless the meditation of this word. దేవుడి వాక్య భాగాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ దాసుని మరుగుపరుచుకొని మీరు విడుదల చేసిన మీ మాటలకై స్తోత్రాలు. మీ పునరుత్థాన శక్తి మా జీవితాల్లో 7 అంతలుగా పనిచేయాలని ప్రభా ఎదురు చూచుట ద్వారా, ప్రభా పరిశుద్ధాత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మా ప్రభా మా తండ్రి మీ శక్తిని మేము అనుభవించగలుగుతామని ప్రభా ఈ విధంగా మీరు తెలియజేస్తూ వచ్చిన మీ మాటలన్నింటికై స్తోత్రాలు. విన్న వాక్యం శత్రువు ఎత్తుకుని పోకుండా ప్రభా మీ ఆత్మ ద్వారా మా హృదయాల్లో మీరు ముద్రించండి, నిత్యత్వం కొరకే భద్రపరచండి. అట్లు నీ దాసుని మా మధ్యకు నడిపించినారు ప్రభా. ముందున్నటువంటి దినాల పరిచర్య కొరకే సిద్ధపరచండి, మీ 2 ఆత్మచేత నింపండి. అట్లు బహుతరములకు సంతోష కారణముగా, నిత్యమైనటువంటి శోభాతిశయముగా ప్రభా తను మిగిలినటువంటి జీవిత దినాలు సంఘము మీ సంపూర్ణతలోనికి ప్రభా సాగిపోవునట్లుగా మీ పరలోకపు చిత్తం తన ద్వారా నెరవేర్చండి. విన్నవారి మా జీవితాల్లో కూడా మీ వాక్యం 100 అంతలుగా ఫలించట కృప దయచేయండి. అట్లు ఇంతవరకు మీ సన్నిధిని, మీ ఆత్మను, మీ సంచారాన్ని, మీ స్వరాన్ని మేము అనుభవించుటకు ప్రభా మేము రుచించుటకు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ మిగిలిన మా సమయాన్ని దీవించమని వాక్యముకై ప్రభా మీ పరిశుద్ధమైనటువంటి ఆత్మ ద్వారా మీ కృపావాక్యానికి నీ బిడలను అప్పగించుకుంటూ మీరు అక్కడ ఎంతో సమీపంగా ఉంటుండగా ఈ పునరుత్థాన శక్తి చేత ప్రభా మేము ఎత్తబడుటకు, అంతేకాకుండా 1000 సంవత్సరాల పరిపాలనలో ప్రభా మీరు మా కొరకై సిద్ధపరిచినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్యను మీ నామమును ధరించి చేయుటకు ఆనందించి పరలోకంలో నిత్యము మిమ్మల్ని ప్రభా చూచి ప్రభా మీతో సహవాసం కలిగి జీవించుటకు మమ్మల్ని ఎంతైనా ఆయత్తపరచుమని, లోకము, శరీరము, సాతాను, అంధకారము, చీకటి ఇంకా ఎక్కడ ఆవరించుందో మీ పునరుత్థాన బలంను ఎరగలేక లాగుతూ ఉంటున్నదో
అటువంటి వాటన్నిటిని నీ బిడ్డలను ప్రభా మీ నామంన దూరపరిచి జయవంతులుగా ప్రభా మీ పునరుత్థాన శక్తి చేత మీ స్వాస్థ్యాన్ని ప్రభా స్వతంత్రించుకునేవారుగా సిద్ధపరచుమని మా ప్రార్థన అందుకే స్తుతిస్తూ విశ్వాసముతో యేసుక్రీస్తు నామంన స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. వార కార్యక్రమాలు గమనించవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. భోజనమైన పిమ్మట ఎటువంటి కూడిక అనంతరం మనము భోజన సహవాసం కలిగి ఉంటాం. తర్వాత ఎటువంటి కూడిక మనకు ఉండదు. ఆవరణము ఈ విధంగా టెంట్ ఇవన్నీ కూడా మనము డిస్మాండిల్ చేసే పరిచర్యలో మనం పాల్గొంటూ వస్తాం. మంగళవారం 6:30 గంటలకు సంఘ ప్రార్థన, బేస్తవారం ఉదయం 10 గంటలకు సహోదరుడు చంద్ర, సిస్టర్ సుశీల వారి యొక్క ఇంట్లో సహోదరిల ఉపవాస ప్రార్థన ఉంటుంది. తర్వాత గ్లోరక్కను మీరు కన్సల్ట్ చేసినట్లయితే ఆ యొక్క చిరునామాను మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేలాగున శుక్రవారం 6:30 గంటలకు బైబిల్ అధ్యయనం కొరకై మనం దేవుని ఆలయంలో కూడి వస్తాము. శనివారం 4:30 గంటలకు యవనస్తుల కూడిక, ప్రభుచిత్తమైతే వచ్చే ఆదివారం 9:30 గంటలకు ఆరాధన కొరకై మనం కూడి వస్తాం. 2 ప్రాముఖ్యమైనటువంటి ప్రకటనలు. ఒకటి ఏంటంటే ప్రభుచిత్తమైతే ఏప్రిల్ మాసం 11వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు ఈ యొక్క విరాము బైబిల్ పాఠశాల VBS మన మధ్యలో కలిగి ఉంటాం. చిన్నపిల్లలందరినీ 4 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వారిని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క క్లాసెస్ కొరకై ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. మీరు కూడా మీ పిల్లలను బాధ్యత వహించి ఆ దినాల్లో దేవుని ఇంట్లో ఉండున్నట్లుగా సహకరించి తీసుకురావాల్సిందిగా మనం చేస్తుంటున్నాం. ఇంకొక మనం ఏంటంటే ప్రభు దేవుని దాసుని కొరకై మీరు చేసిన ప్రార్థనలకై స్తోత్రాలు. ఈ దినాల్లో ఆస్ట్రేలియాలో ఉంటుండగా పర్త్లోను మెల్బోర్న్లోను జరిగే పరిచర్యల్లోనూ ప్రభు చిత్తమైతే ఇంకా కొన్ని స్థలాల్లో పరిచర్య చేయుట కొరకై ద్వారములు తెరవబడి ఉంటుండగా ప్రభు తన చిత్తాన్ని బయలుపరిచి తన ఆత్మ యొక్క వశంలో ఉంచుకొని దేవుని వాక్యం ప్రకటించినట్లుగా మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో చేయవలసిందిగా ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తుంటున్నాం. ఈ సమయంలో మనం లేచి నిలవబడి పాట సంఖ్య 730, పాత పుస్తకాల్లో 714 పాడే సమయంలో రక్షించబడినటువంటి దేవుని బిడ్డలు వారి యొక్క ఈవుల ద్వారా ప్రభువును ఆరాధిస్తూ వస్తారు. పాట సంఖ్య 730, పాత పుస్తకాల్లో 714. ప్రభువా గురు యొద్దకే పరిగెత్తుచున్నాను నేను. ప్రభువా గురు యొద్దకే పరుగెత్తుచున్నాను నేను. ప్రభువా గురు యొద్దకే పరుగెత్తుచున్నాను నేను. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం కావాలే. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం కావాలే. ప్రభువా కరములయుండెనో వాటిని క్రీస్తు నిమిత్తం కరములయుండెనో వాటిని క్రీస్తు
గురియోదకే పరుగెత్తుచున్నాను నేను ప్రభువా క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన గానము నీవే నాము క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన గానము నీవే నాము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను ప్రభువా గురియోదకే పరుగెత్తుచున్నాను నేను ప్రభువా వెనుకనున్నవి మరచి ముందున్న వాటి కొరకై వెనుకనున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరా పడుచు ధైర్యముగా ముందుకే సాగుచున్నాను వేగిరా పడుచు ధైర్యముగా ముందుకే సాగుచున్నాను ప్రభువా గురియోదకే పరుగెత్తుచున్నాను నేను ప్రభువా గురియోదకే పరుగెత్తుచున్నాను నేను ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందవాలే ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవాలే నాది ప్రభువా పరుగెత్తుచున్నాను నేను ప్రభువా. పాట సంఖ్య 617 పాత పుస్తకంలో 604 పరమా జీవము నాకు నీవా. పరమా జీవము నాకు నీవా తిరిగి లేచెను నాతో నుండా పరమా జీవము నాకు నీవా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును యేసు చాలును యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. దయచేసి కూర్చోనండి, ప్రార్థన చేసుకుందా. ప్రేమగల తండ్రి, నీ బిడ్డలు మీ ఇంటిని ప్రేమించి తీసుకొచ్చినటువంటి కానుకలను బట్టి స్తోత్రాలు. మీ నామను పవిత్రపరచండి. అనేక ఆత్మల రక్షణార్థమై మీ రాజ్యం కట్టబట్టు కొరకై నీ ప్రజల యొక్క పరిశుద్ధుల యొక్క అక్కర్లు తీర్చబట్టు కొరకై వీటిని వాడుకునండి ప్రభా. మీ ఇంటిని సర్వ సమృద్ధిలో ఉంచండి ప్రభా. ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలన్నటువంటి దీవెనలు ఎబ్రోను మార్తల్లి ప్రభా మీ ఇంటిపై నీ బిడ్డల యొక్క కుటుంబాలపై మీరు కుమ్మరించమని ప్రార్థన చేస్తుంటున్నాం. అట్లు నీ దాసుడు జోసెఫ్ నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మీ యొక్క ఉన్నత ఉద్దేశాలు మీ నామను నెరవేర్చి ప్రభా ప్రయాణాల్లో ఆరోగ్యం విషయంలో అన్నిట్లో కూడా
దేవుని యొక్క కృప నిదాసుని తోడయించి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. అట్లు నిదాసుడు విజయానందకులు కూడా మా మధ్యకి నడిపించి పరిచర్యలో కృపనిచ్చి మీకు మహిమ కలుగునట్లుగా మా అందరితో మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి మిమ్మల్ని చూచే ఆధిక్యతనిచ్చినకై స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి శక్తి కలిగినటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరి ఉన్న పరిశుద్ధులకు ప్రభు రాగడ వరకు తోడైండును గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, మీ ఇంట్లోనికి తీసుకురాబడిన ఆహార పదార్థాలన్నిటిని బట్టి స్తోత్రాలు ప్రభా. మీ నామను పవిత్రపరచండి ప్రభా. మీ పరలోకపు ప్రేమను భోజన సహవాసం ద్వారా మేము రుచించుటకు సహాయం చేయండి ప్రభా. మీ ఇంటిని సర్వ సమృద్ధిలో ఉంచండి. అట్లు నీ బిడ్డ జాషువా ఈ దినాన్ని రాత్రి బయలుదేరి బొంబాయి వెళ్తుంటారుగా ప్రయాణ సౌకర్యం దయచేసి క్షేమంగా నడిపించండి. భవిష్యత్తులో మీ కృప అనుగ్రహించి ప్రభా మీ జీవాన్ని, మీ మేలును అనుగ్రహించమని, అట్లు ఆహారం అంతటినీ ప్రభా పవిత్రపరిచి ఆరోగ్యం, బలం, శక్తి మీ రాజ్య విస్తరణలో మీ మహిమ కొరకై వాడబట్టు కృప దయచేయమని, ఆహారం లేని బిడ్డలు, పేదల, అనాథలను కనికరించి ప్రతి జీవిని ఈ చివరి దినాల్లో, మీరు అక్కడ దినాల్లో గుర్తించి ప్రతి జీవి యొక్క అక్కర తీర్చమని ఆ ప్రార్థన అందరికీ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంన స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. Lord, oh my soul, glory, praise the Lord, oh my soul, praise the Lord. बोलिए जिंदा खुदावन यीशु मसीह की, हेब्रोन वासी प्रभु यीशु मसीह की, हालेलुया.